బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ వేడుకలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి వారితో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. దీనికి పలువురు మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి గత సమావేశంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోని సమావేశానికి సంబంధించి పలు అంశాలను కూడా ఇటు ముఖ్య నేత అందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో నిర్ణయించారు. కాబట్టి వాళ్ళ మరొకసారి కూడా ఆ బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి, బహిరంగ సభ సంబంధించి పలు అంశాలపైన కూడా ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలతో ప్రస్తావించారు. అంతేకాకుండా ఏదైతే రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలతో పాటు ప్రభుత్వ పాలన పైన కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఏదైతే వజ్రోత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించిన నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రారంభమై ఏ రోజు ఎలాంటి వేడుకలు చేయాలి, ఎలా కలుపుకొని వెళ్ళాలి, ఇప్పటికే మేధావులు, విద్యావంతులు, ఇటు ఉద్యమకారులు, నాటి ఉద్యమకారులు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలా, ఎలాంటి కార్యాచరణ ఉండాలి అనే అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలతో దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది, పాలనంతా కూడా పడికేసింది, ఇవాళ వ్యవసాయం అంతా కూడా దండుగా అయిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా నీటి కరువుతో ఇవాళ పొలాలు ఎండిపోయి పచ్చని పొలాలు ఇవాళ పశువులకు మేతగా మారిన నేపథ్యంలో వారికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించాలి. జిల్లాలో ఏ విధంగా వెళ్ళాలి, జిల్లాకు ఏ విధంగా వెళ్ళాలి, జిల్లా సమావేశాలతో పాటు ఇటు పార్టీ ముఖ్య నేతలతో కూడా ప్రధానంగా అనేక అంశాలపైన కూడి వాళ్ళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా గత సమావేశంలో ఏదైతే ప్రతినిధుల సమావేశం ఉంటుందని చెప్పారో ఆ సమావేశం కూడా ఇవాళ ప్రధానంగా చర్చకు రానుంది. ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైన కూడా ఇవాళ ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఇవాళ భారీ బహిరంగ సభ, అసలు తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే బహిరంగ సభ అనే విధంగా అనేక సందర్భాల్లో కూడా అనేక సభలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కనుక ఖచ్చితంగా ఈ భారీ బహిరంగ 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిర్వహించాలి. సభా వేదిక ఎక్కడ ఉండాలి, ఈ సభా వేదికకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, సభకు ఎంతమంది జనం హాజరయ్యే అవకాశం ఉంది, ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుంది, ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తుంది, ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని చీకొడుతున్న నేపథ్యంలో ఇవాళ మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలంతా కూడా చూస్తున్న తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకున్న నేపథ్యంలో ప్రజలు ఏ మేరకు ఇవాళ ఎంత మంది హాజరయ్యే అవకాశం అంటే అంచనాలకు మించి కూడా ఇవాళ బహిరంగ సభ పెడితే హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా కూడా ఈ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలతో దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే గతంలోనే ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ఈ సభ యొక్క రూపురేఖలు, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా సభను నిర్వహించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 27 అంటే పెద్ద ఎత్తున ఎండ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎండ తట్టుకొని జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వారికి సంబంధించిన సౌకర్యాలు అన్నింటిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ప్రజా సమస్యలే ఎజెండాగా, ప్రజల యొక్క బాగోగులే ఇవాళ ఎజెండాగా
బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని చీకొడుతున్న నేపథ్యంలో ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజల యొక్క పోరాటాల కోసం ఇవాళ బహిరంగ సభ ఏర్పాటు చేసే బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేయడంతో పాటు 25 సంవత్సరాల వేడుకలు కూడా నిర్వహించుకోవాలి, సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా అధినేత ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆ బహిరంగ సభ ఎక్కడ పెట్టే అవకాశం ఉందో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపైన కూడా వాళ్ళ సమీక్ష సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యూష.